హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుజనాస్ కిచెన్. వంట రాని వాళ్ళు కూడా చేసేంత సింపుల్గా అలానే టేస్టీగా ఉంటుంది. కావలసిన పదార్థాలు: ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, దంచిన అల్లం వెల్లుల్లి, టమాటో ముక్కలు. వంకాయ ముక్కల్ని కట్ చేసుకుని వాటర్లో వేసుకుని ఉంచుకోవాలి. ఈ వాటర్లో కొంచెం ఉప్పు అలానే పసుపు కూడా వేయాలి, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ ఫ్రైకి ఇలా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటాయి, లేతగా ఉండాలి వంకాయలు. తరువాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు అలానే జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి ఫ్రై కర్రీస్ చేసేటప్పుడు ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిగా ఉంటే టేస్ట్ అంతగా బాగుండదు. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు అలానే కరివేపాకు కూడా వేసుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. అలాగే ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇలాంటి ఫ్రైలోకి అప్పటికప్పుడు దంచుకుంటే బాగుంటుంది, లేదంటే ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు టమాటో ముక్కల్ని యాడ్ చేశాను. టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వలన టమాటో ముక్కలు తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మరి కొంచెం సేపు టమాటో ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఫ్రై టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వంకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఫ్రైకి ఇలా గ్రీన్ కలర్లో ఉండే వంకాయలు అయితే టేస్ట్ బాగుంటుంది. అలానే లేతగా ఉండేవి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రై కూడా తొందరగా అవుతుంది, అలానే ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలానే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. అలానే సాల్ట్ వేయడం వలన వంకాయ ముక్కలు తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఇలా వంకాయలో వాటర్ బయటకు వచ్చింది చూడండి. ఇలా మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైలో మనం వాటర్ యాడ్ చేయము కదా, ఇందులో వచ్చిన వాటర్ తోటే వంకాయలు ఫ్రై అవుతాయి. అందుకని 2 మినిట్స్కి ఒకసారి మూత పెట్టి కుక్ చేసుకోవాలి, ఫ్రై చేసుకుంటూ, లేదంటే అడుగు పడుతుంది. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. వంకాయలు లేతగా ఉండేవి తీసుకున్నాం కాబట్టి తొందరగానే ఫ్రై అవుతుంది. ఈ ఫ్రైని మనం మొత్తం ఆవిరిపైనే కుక్ చేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. తింటుంటే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వేడివేడి అన్నంలో ఈ ఫ్రై వేసుకుని తింటే చాలా బాగుంటుంది. వంకాయ ముక్కలు లేతగా ఉన్నాయి కదా, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, అంత సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా చేయడం వలన వంకాయ ముక్కలకి ఉప్పు, కారం, మసాలా బాగా పట్టి వంకాయ ముక్కలు టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా మరి కొంచెం సేపు ఫ్రై చేసుకొని తరువాత ముందుగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి.
సింపుల్ అండ్ టేస్టీ వంకాయ టమాటో ఫ్రై రెడీ అయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.